నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి సూర్యనారాయణమూర్తిని ఏ విధంగా ఆరాధించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. సూర్య భగవానుడిని ఏ విధంగా ఆరాధిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో సూర్య భగవానుడి మహిమను గురించి కాశీఖండంలో వివరించడం జరిగింది. కాశీఖండంలో చెప్పబడిన విధంగా ప్రతి నెలలో వచ్చే సంక్రమణ రోజుల్లో సూర్యనారాయణమూర్తికి నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు నివేదించడం ద్వారా, లేదా నెయ్యితో తయారు చేయబడిన పదార్థాలు నివేదన చేయడం ద్వారా, ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించడం ద్వారా సూర్యనారాయణమూర్తి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే గ్రహణం ఉన్న సమయంలో, ఎప్పుడైనా సరే సూర్యగ్రహణం ఉన్న సమయంలో సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి మంత్రాన్ని స్మరించుకోవటం ద్వారా కూడా సూర్యుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. గ్రహణం ఉన్న సమయంలో ఎక్కడైనా సరే జలంలో స్నానం ఆచరించినట్లయితే అది గంగా జలంతో సమానమైన పవిత్రతను కలిగి ఉంటాయి. అందువల్ల గ్రహణం ఉన్న సమయంలో సూర్యుడి ప్రీతి కోసం స్నానం ఆచరించి సూర్యుడి ప్రీతి కోసం దాన ధర్మాలు నిర్వహించడం ద్వారా కూడా సూర్యుడి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవచ్చని కాశీఖండం మనకు తెలియజేస్తోంది. అలాగే సూర్యనారాయణమూర్తిని జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః, నమో నమః సహస్రాంశ ఆదిత్యాయ నమో నమః అంటూ ఆదిత్య హృదయం వర్ణించింది. అంటే వేల కొలది వెలుగు కిరణాలు దిక్కులలో పంపిస్తూ పగలు నక్షత్రాలు గ్రహాలను తన ప్రకాశంతో కప్పివేసి రాత్రిపూట చంద్రుడిపై ఉన్న వెలుగు కిరణాలతో చల్లని వెన్నెలను ప్రసాదించే సూర్యనారాయణమూర్తికి నమస్కారం అని ఆదిత్య హృదయం మనకు తెలియజేస్తోంది. ఆదివారం రోజు ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకోవటం ద్వారా ఆదివారం ఉదయం పూట గృహంలో తూర్పు దిక్కులో దీపాన్ని వెలిగించి సూర్యనారాయణమూర్తి ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరణ చేయటం ద్వారా, సూర్యభగవానుడి ప్రీతి కోసం ఎర్రటి పుష్పాలు నీళ్ళలో వేసి అర్ఘ్యాన్ని విడిచిపెట్టడం ద్వారా సూర్యుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఆదివారం రోజు ఎక్కడైనా సరే దేవాలయంలో సూర్యనారాయణమూర్తి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ సూర్యాష్టకం చదువుకోవటం, సూర్యుడి నామాలను స్మరించుకోవటం ద్వారా సూర్యుడి అనుగ్రహానికి పాత్రలై అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఆదివారం రోజు జిల్లేడు చెట్టును పూజించడం ద్వారా కూడా సూర్యుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి జిల్లేడు చెట్టు మొదట్లో నీళ్లు పోసి ప్రదక్షిణలు చేయటం, అలాగే ఎక్కడైనా వేప చెట్టు దగ్గరకు వెళ్ళి వేప చెట్టు మొదట్లో వేప చెట్టు ఆకులు కుప్పలుగా పోసి ఆ వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం ఖగోల్కాయ నమః అనే సూర్యమంత్రాన్ని స్మరించుకోవటం ద్వారా కూడా రవిగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ప్రయత్నించే వాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగంలో ప్రమోషన్లు లభించడానికి, రాజకీయ రంగంలో విశేషమైన రీతిలో రాణించడానికి ఆదివారం మందార పూలతో, జిల్లేడు పూలతో, గన్నేరు పూలతో, ప్రత్యేకించి ఎర్రటి పుష్పాలతో సూర్యనారాయణమూర్తిని పూజించండి. స్వామివారికి ప్రీతిపాత్రమైన విధంగా గోధుమలు బెల్లంతో తయారు చేయబడిన పదార్థాలు నివేదించి అందరికీ ప్రసాదంగా పంచిపెట్టండి. ఇలా చేస్తే సూర్యనారాయణమూర్తి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఆదివారం సూర్యనారాయణమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఆ రోజంతా ఉపవాసం ఉండి సూర్యనారాయణమూర్తి ఆలయంలో ప్రదక్షిణలు నిర్వహించి రాత్రి సమయంలో గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలను స్వీకరించండి. ఇలా చేస్తే సూర్యనారాయణమూర్తికి ప్రీతిపాత్రమైన ఉపవాసం అవుతుంది కాబట్టి సూర్యుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. నవగ్రహాలకు రాజు అయినటువంటి సూర్యనారాయణమూర్తిని ఆదివారం నాడు స్మరించుకోండి, ఆయన ఆరాధించండి, సూర్యుడి కృపకు సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా ఈశ్వరుని ఏ విధంగా ఆరాధిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అవనీ నాటక సూత్రధారుడవు నీ వాడించినట్లాడు మానవలోకంబున కేలగూర్చితివి హీనంబైన ప్రారబ్ధతాళవమందెందులకెంతకాలమిటులాలాపింపగా చేయుదు ఇట్లవమానించుట మంచిగాదు వినుమా ఆనంద తేజోమయా. ఓ పరమాత్మస్వరూప, అవనీ నాటక సూత్రధారుడవు, ఈ భూలోకాన్నే నాటక రంగస్థలం చేసి జీవులందరినీ కూడా పాత్రలుగా చేసి నీ ఇష్టం వచ్చినట్టుగా ఆడిస్తున్నావు. ఈ భూలోకాన్ని ఎందుకు నీలా నీ నాటక రంగస్థలంగా చేశావయ్యా? ఏమిటి
నువ్వు మాట్లాడించినట్లుగా మాట్లాడుతున్నారు, నువ్వు పాడమంటే పాడుతున్నారు, నిష్క్రమించమంటే నిష్క్రమిస్తున్నారు. ఎందుకని ఈ ఆట ఆడుతున్నావు? ఏమిటి ఈ నాటకం యొక్క ఉద్దేశం? అంతా బాగానే ఉన్నది. ఇంత రసాత్మకమైనటువంటి ఈ నాటకంలో ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రారంధాన్ని ఎందుకు కలిగించావయ్యా ఈ పాత్రలకి? ఇది ఎవరు చూసి వినోదిస్తున్నారు? ఎంతకాలమిటుల ఆలాపింపగా చేయుదు. ఈ రసములతో వీళ్ళ బాధలన్నిటినీ ఇంత ఆర్తితో వీళ్ళు ఎన్నాళ్ళు ఇలా ఈ పాత్ర పోషణం చేయాలి? ఈ విషాద గీతాలు ఆలపించాలి, ఈ ప్రేమ గీతాలు ఆలపించాలి. ఎంతకాలమిటుల ఆలాపింపగా చేయుదు, ఇట్లవమానించుట మంచి కాదు వినుమా ఆనంద తేజోమయా. ఈ జీవులకి నువ్వు బుద్ధిని కలిగించావయ్యా. బుద్ధి జ్ఞానం కలిగించినటువంటి వాళ్ళని నీ ఇష్టం వచ్చినట్లుగా ఆడించటం మంచిది కాదు, అది అవమానించటం. నువ్వు ఒక బొమ్మని చేసి దానికి ప్రాణం పొయ్యకుండా ఎన్ని విధాలుగా అయినా సరే నువ్వు ఆ బొమ్మలతో ఆడుకుంటే దానికి బాధ ఉండదు. ఎందుకనంటే బుద్ధి జ్ఞానం లేదు గనక. దానికి ప్రాణం పోసి దానికి బుద్ధిని జ్ఞానాన్ని ఇచ్చి నువ్వు ఇక్కడి నుంచి ఇంకో చోటికి వెళ్ళటానికి లేదు, నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు అలా ఉండకూడదు అని నియమాలు ఏర్పరిస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ బొమ్మలకు. నువ్వు మాకు జ్ఞానము బుద్ధి కలిగించి ప్రాణం పోసి మాతో ఇలా ఆడుకుంటున్నావయ్యా. ఇది ఎంతకాలం? ఇట్లవమానించుట మంచి కాదు వినుమా. ఇదేమి నీకు మంచి కాదయ్యా. ఎందరో నిన్ను తిట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే నీకు మంచి జరగటం లేదు కనుక ఈ జీవులకు ప్రాణం పొయ్యటం మాత్రమే కాదు, బుద్ధి జ్ఞానం ప్రసాదించిన నువ్వు ఇంకా పైన ఆలోచన చేయవలసింది ఉంది. వీళ్లతో ఇలా యుగాల తరబడి నువ్వు ఆడుకోకు అని ఆ పరమాత్మని నిందాస్తుతితో ప్రస్తుతిస్తూ అద్భుతమైన పద్యరచన చేసి ఈ పరమాత్మ యొక్క సంకల్పం ఎవరికీ అర్థం కాదని, మన వరకు మనం నిశ్చలమైనటువంటి మనస్సుతో నిర్మలమైన హృదయంతో సన్మార్గంలో సాగుతూ సాటివారికి సహాయం చేస్తూ సాగిపోవాలనేది సూచన చేస్తూ భక్తి తత్పరతతో ఆ పరమేశ్వరుని అర్చిస్తూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన పండిత కవులు భక్తి తత్పరులు శ్రీ సూరాబత్తుల సూర్యనారాయణ గారు రచించిన ఆనంద శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుపాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. త్రయోపాయ మనుష్యాణాం శ్రూయంతే భరతర్షభ కనీయాన్ మధ్యమశ్రేష్ఠ ఇది వేదవిదో విదుః. సర్వశాస్త్రవేత్త అయినటువంటి విదురుడు గత వారంలో చెప్పుకున్న సూక్తిలో స్మృతి శ్లోకాన్ని తీసుకొచ్చాడు. ఈ శ్లోకంలో సాక్షాత్తుగా శృతిలోంచి వేదంలోంచి వాక్యాన్ని తీసుకొచ్చి నీతిని బోధిస్తున్నాడు. శ్రూయంతే, వేదంలో ఈ విధంగా వినిపిస్తోందయ్యా. ఏమని? త్రయః ఉపాయాః మనుష్యాణాం, త్రయః అపాయాః మనుష్యాణాం. రెండు రకాలుగాను విభాగం చేసుకోవచ్చు. మూడు ఉపాయాలు ఉన్నాయి మానవులకి. ఉపాయం అని పదవిభాగం చేసుకుంటే వాటిలో కనీయాన్ మధ్యమ శ్రేష్ఠ. కనీయాన్ అంటే అధమము, మధ్యమ అంటే మధ్యమము, శ్రేష్ఠ అంటే ఉత్తమము. ఈ మూడింటిలో ఏది కావాలో ఆలోచించుకోవాలి. మూడు ఉపాయాలలో అధమం ఏమిటంటే భేదం. ఉపాయాలంటే సామదాన భేద దండోపాయాలు. వీటినే ఉపాయాలు అంటారు రాజుల యొక్క పరిభాషలో. వీటిల్లో అన్నిటికంటే అధమమైనటువంటి ఉపాయం ఏది అంటే అది భేదం. అంటే శత్రువుల్లో శత్రువులకి విభేదం పెట్టి తన కార్యసాధన చేసుకోవడం. మధ్యమైనది ఏది అంటే దానం, అవతల వాళ్ళకి బహుమతులు ఇచ్చి యుద్ధాన్ని తప్పించుకోవడం. శ్రేష్టమైనది ఏది అంటే సామం. సామం అంటే ఉపాయంగా వాడికి నచ్చజెప్పి వాడిని దారిలోకి తెచ్చుకోవడం శత్రువుని. ఇక దండం ఉందే అది అధమాధమము అని భావం దానికి.
నీ కొడుకు ఏం చేస్తున్నాడు? ఈ యుద్ధం వైపే మొగ్గు చూపిస్తున్నాడు. వేదం ఏం చెబుతోంది? ఈ మార్గం అధమాధమము అంటోంది. ఉపాయాల దగ్గరికి వచ్చేటప్పటికి ఇక అపాయాలున్నాయే, త్రయ అపాయా మనుష్యాణ. అపాయాలు అంటే ఏమిటి అంటే ధర్మాన్ని సరిగ్గా వాడుకోకపోవడమే, సద్వినియోగం చేసుకోకపోవడమే అపాయం. అవి ఏమిటి అంటే వాటిల్లో అధమం కనియాన్. అధమమైంది ఏంటంటే కామ్యయోగం. అంటే యోగాన్ని కామ్యసిద్ధి కోసం వినియోగించుకోవడం, ఇది అపాయాల్లో అధమం. యోగాన్ని ఎప్పుడు కూడా మోక్షాని కోసం వినియోగించుకోవాలి, కానీ యోగ విద్యను కామ్యసిద్ధి కోసం వినియోగించుకోకూడదు. ఇది అధమ మార్గం. ఇది ఇక మధ్యమ మార్గం ఏమిటంటే కామ్యధర్మం. అంటే ధర్మాన్ని కామ్యసిద్ధి కోసం వాడుకోవడం. కొంతమంది యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు. అందుకోసం ఏమన్నారంటే యత్ర భార్యాగిరో వేదాః యత్ర ధర్మోర్థ సాధనం యత్ర స్వప్రతిభామానం తస్మై శ్రీ కలజే నమః. ప్రియురాలి మాటే వేదం. ఏ ధర్మం చేసినా సరే దాంట్లోంచి డబ్బు రావాలనే ప్రయత్నం చేయడం, నాకు తోచింది గనక ఇదే ధర్మం అని వాదించడం, ఇవి కలి యొక్క లక్షణాలు అన్నాడు దీంట్లో. అంచేత దీన్ని ధర్మాన్ని కామ్యసిద్ధి కోసం వాడుకోవడానికి ఇది మధ్యమ మార్గము అన్నాడు. ధర్మాన్ని కామ్యసిద్ధి కోసం వాడుకోవడం మధ్యమం అన్నాడు. ఎందుకంటే వాడు చేసే పని మంచిదే, అయితే దాంట్లో కొద్దిగా స్వార్థం కూడా కలిసి ఉంది కనుక దాన్ని మధ్యమము అన్నాడు. ఇక అధమమైంది ఏది అంటే ఇహలోక భోగైక లక్ష్యం. నిరంతరం ఇహలోక భోగాలే కావాలి అని ప్రయత్నం చేయటం. ఏ ప్రయత్నం చేసినా దీనికోసమే. దేవుడికి దండం పెట్టాడంటే ఇహలోక సుఖాల కోసమే దండం పెడతాడు. ఒక దానం చేశాడంటే ఇహలోక సుఖాల కోసమే దానం చేస్తాడు. ఒక ప్రయత్నం చేసి డబ్బు సంపాదించాడంటే ఇహలోక సుఖాల కోసమే చేస్తాడు. ఇలా నిరంతరం ఇహలోక సుఖైక చింతతో ఎవడైతే ఉంటాడో అది అధమ మార్గం. ఇది అపాయాల్లో కల్లా అధమం. దీనివల్ల పరలోకం పూర్తిగా నాశనం అయిపోతుంది. ఈ మార్గంలోకి పోవద్దు అని ఆయన హెచ్చరిస్తూ, ఇది నేను చెప్పిన సొంత మాట కాదయా, శ్రూయతే ఇది వేదవిదో విదుహు, వేదవేత్తలు చెప్పే మాట ఇదయ్యా అంటున్నాడు. కనుక 4 ఉపాయాలని కూడా మనం జాగ్రత్తగా వాడుకోవాలి, 4 అపాయాల నుంచి జాగ్రత్తగా తప్పుకోవాలి అని మనకి ఈ సూక్తి హెచ్చరిస్తోంది. మనం ఈ హెచ్చరికని ఉదయం నిండా తీసుకుని మన జీవితంలో అనుక్షణం దీన్ని ఆచరించుకుందాం. జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యఃకర్తా జగతాం భర్తా సంభర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:19 సూర్యాస్తమయం 6:24. తిథి త్రయోదశి మధ్యాహ్నం 12:24 వరకు. నక్షత్రం శతభిషం సాయంకాలం 4:22 వరకు. వర్జం రాత్రి 10:28 నుంచి 11:59 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:47 నుంచి 5:36 వరకు. అమృతకాలం ఉదయం 9:19 నుంచి 10:53 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:25. నేటి విశేషాలు
అష్టగౌర్గరీత్యా శుభప్రదమైన సమయము, అమృతకాలము కలిసి వచ్చిన దృష్ట్యా, ఆదివారం కలిసి వచ్చిన దృష్ట్యా ఔషధ దానం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని మనం అధికంగా సంపాదించవచ్చు. ఆదివారం సూర్యప్రీతి కాబట్టి, ఆరోగ్యానికి సూర్యుడు ముఖ్యమైన దేవత కాబట్టి ఈరోజు చేసేటువంటి ఔషధ దానం చాలా సత్ఫలితాలను అందజేస్తుంది. ఇంకా విశేషించి ఆదివారం కాబట్టి సూర్యోదయం ముందే స్నానం చేయడం, చన్నీటితో స్నానం చేయడం, నూనె పదార్థాలు వాడకపోవడం, సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్నం సూర్యనారాయణమూర్తిని పూజ చేయడం, పాయసం నివేదన చేయడం, ప్రసాదం స్వీకరించడం, ఒక పూటే భోజనం చేయడం, తేనె నూనె మొదలైనటువంటి పదార్థాలను స్వీకరించకుండా ఉండడం, ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని సంపదను వృద్ధి చేసేటువంటి అంశాలు. ఇంకా విశేషించి ఈరోజు వారుణీ యోగం ఉంది. నిన్నటి రోజున మహావారుణీ యోగం ఉంది. మహావారుణీ యోగం 100 సూర్యగ్రహణాలతో సమానమైతే వారుణీ యోగం సూర్యగ్రహణంతో సమానమైనది. కాబట్టి సూర్యగ్రహణం రోజున ఏ విధంగానైతే మనం జపదానాధికం చేస్తూ ఉంటామో అవి సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయో, 100 రెట్లు 1000 రెట్లు ఫలితాలను ఎక్కువగా ఇస్తుంటాయో, ఆ విధంగా మనం ఈ రోజును పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ మంత్రజపాదనికి దానాధికానికి వినియోగించుకోవడం శ్రేయస్కరం. ఇంకా విశేషించి ఈరోజు మాస శివరాత్రికి కూడా ఉంది. ఆ కారణంగా సూర్యాస్తమయం అయిన తర్వాత ప్రదోష సమయంలో, అర్ధరాత్రి సమయంలో లేదా 8 జాములకి 8 సార్లు ఆ శివుణ్ణి ఆరాధించడం ద్వారా, ఆయన్ని అభిషేకించడం ద్వారా అత్యుత్తమ సత్ఫలితాలు సిద్ధిస్తాయి. మనం శివుణ్ణి ఆరాధన చేసేటప్పుడు శివ పరివారంతో సహా కనుక ఆరాధన చేసినట్లయితే మనకు నిత్య జీవితంలో అవసరాలన్నీ తీరేటువంటి శక్తి ఏర్పడుతుంది. నేటి ఆణిముత్యాలు. జీవితం కరిగిపోయే మంచు, ఉన్నంతలో నలుగురికి పంచాలి. సాధించలేనిది, సాధనతో రానిది, సమూలంగా నాశనం చేయలేనిదే సహజ సిద్ధమైన ప్రేమ. ఎందుకంటే బ్రహ్మర్షిత్వం పొందినవాడు కేవల శాంతుడే ఉంటాడు, బ్రహ్మనిష్ఠుడే ఉంటాడు. ఉంటూ ఋష్యత్వం ఉంటుంది, వాడిని బ్రహ్మర్షి అనాలి. ఇతను ఇంకా రాజర్షికి ఆవేశం, కామక్రోధాలు లొంగిపోవడం ఉంటూ ఉంటుంది. అనేక పర్యాయాలు పాపం బ్రహ్మర్షిత్వం పొందాలని ప్రయత్నించి దెబ్బతింటూ ఉన్నటువంటి వాడు. ఎందుకంటే నిజంగా ఆ సాధన చేసేవాడు సృష్టికి ప్రతిష్ఠ చేసే ప్రయత్నం చేయడు. అది చేసేటప్పుడు అతడిని కేవలం పంతంతో పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించేటప్పుడు చేసిన తపస్సు ఖర్చు అయిపోయింది. అలా ఎప్పటికప్పుడు అతడు దెబ్బతింటున్నాడు. తర్వాత బ్రహ్మర్షి అయ్యాక, అంటే రాముల వారి దగ్గరికి వచ్చేటప్పుడు బ్రహ్మర్షి, ఆ తర్వాత కథంతా బ్రహ్మర్షి అయ్యాక ఆయన వశిష్ఠులతో సమానమే, నమస్కరించుకోవాల్సింది. ప్రస్తుతం మాత్రం రాజర్షిగా ఆయన మనం చూస్తున్నాం ఇక్కడ. అదే సమయంలో ఆయన యొక్క ఔన్నత్యం కూడా మనం తెలుసుకోవాలి మహర్షులు ఎప్పుడైనా, లేకపోతే ఆయనకు అంత గొప్పతనం ఎక్కడి నుంచి వస్తుందండి? సునశ్శేపుడిని రక్షించడంలో ఆయన చేసిన ప్రయత్నం అన్నదే, అక్కడ అహింస గురించి ఆయన చేసిన ఉపన్యాసం అన్నదే, అది అచ్చమైన ఋష్యత్వం. ఇలాంటి సుగుణాలు ఉన్నాయి కనుక వేటికవి మనం తీసుకుంటూ వెళుతుండాలి. ఆయన కూడా ఇప్పుడు ఈ ఆవేశాన్ని తర్వాత తపస్సుతో ఎలా కడుక్కుంటాడని వేరే కథ, అది విశ్వామిత్రోపాఖ్యానం. కనుక మనం హరిశ్చంద్రోపాఖ్యానంలో ఉన్నాం ప్రస్తుతం. ఇక్కడికి ఇదే చూద్దాం మొత్తానికి. ఎప్పుడైతే కోపావిష్టేన మనసా ప్రతీకారమథా కరోత్ విచింత్య బహుధా చిత్తే దానవం ఘోర విగ్రహం. గొప్ప ఆలోచన చేసి తపస్సు మహిమలు ఉన్నవాడు గనక ఆయన చేసిన పని ఏంటంటే, ఒక రాక్షసుని పిలిపించాడు. పిలిచి, నేను చెప్పినట్టు చేయి, నువ్వు ఒక అడవి పంది రూపం ధరించి హరిశ్చంద్రుడి రాజధానిలో ఉన్నటువంటి ఉద్యానవనంలో ప్రవేశించి కకావికలం చేయి అని. వెంటనే అతడు ప్రవేశించాడు, మొత్తం కకావికలం చేయడం మొదలుపెట్టాడు ఆ వనవరాహ రూపంలో రాక్షసుడు. అప్పుడు వాటికా రక్షకులు, అంటే ఉద్యాన వాటికని కాపాడుతున్నటువంటి రక్షకులు వీళ్ళందరూ ఎదుర్కొనబోతే ఇతడు ఘోరానికి వాళ్ళు దెబ్బతిన్నారు, నిలబడలేకపోయినారు. రాక్షసుడు పందే వస్తూ ఇంకేమున్నది ఇక్కడ, నిగ్రహించలేకపోయారు. వెంటనే పరుగెత్తి రాజుని శరణ వేడారు. మహాప్రతాపవంతుడైన హరిశ్చంద్రుడు దాన్ని వేటాడడానికి సిద్ధమయ్యాడు. ఎందుకంటే ప్రజల ఉనికికి దెబ్బతీసే క్రూర మృగాల్ని వేటాడడం రాజధర్మం. అందుకని వేటాడడం రాజధర్మం లేదు, ముందు క్లాస్ చాలా ఉంది. ప్రజల ఉనికిని దెబ్బతీసే క్రూర మృగాలను, అది ఇక్కడ, అది రాజధర్మమే ఇక్కడ. కనుక బయలుదేరాడు. అది మాయావరాహం గనక అతనికి బాణపు దెబ్బకి గురి కాకుండా తప్పించుకుని అరణ్యంలోకి తీసుకుపోయింది. ఆయన చాలా దూరం దాన్ని వెంటాడుతూ వెళ్ళాడు. దాని పని ఈయన దారి తప్పించడు. చిట్ట చివరికి దారి తప్పిపోయాడు, దుర్గమారణ్యాలు లోపలికి వెళ్ళిపోయాడు ఆయన.
ఆయన వెంట సైన్యం కూడా వెళ్ళింది రాజు వెంట. ఆ సైన్యం ఒకతో అయిపోయింది, ఈయన ఒకతో అయిపోయాడు. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా అది అంతర్ధానమైపోయింది. ఎందుకంటే అతను మళ్ళీ దారి తెలుసుకోలేనంత విధంగా తెచ్చిన తర్వాత దాని పని అయిపోయింది, అది వెళ్ళిపోయింది, అంతర్ధానం అయిపోయింది. వరాహం అనగా రాక్షసుడు. మార్గభ్రష్టోతి విపనే దారుణే దీనవస్థిత కిం కరోమి క్వగచ్చామి న సహాయోస్తి మేవనే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను, ఏం చేస్తాను ఆలోచన చేస్తూ అడవులను సహాయపడేవాడు కూడా లేడే. నేను దారి తెలుసుకుని వెళ్దామంటే దారి చెప్పేవాళ్ళు లేడు. ఇక్కడికి మనుషులు వచ్చే జాడలేవి కనిపించట్లేదు. ఏమిటి ఈ పరిస్థితి అనుకుంటూ ఉంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడు వస్తూ కనబడ్డాడు. ఎవడయ్యా ఆయనంటే విశ్వామిత్రస్తు సంప్రాప్తో వృద్ధ బ్రాహ్మణ రూపధృక్. వృద్ధ బ్రాహ్మణ రూపం వేసుకొచ్చినవాడు ఆయనే. వచ్చేటప్పటికల్లా నేను వెంటనే అబ్బా ఎవడు మనిషి కనబడ్డాడు అనుకుంటే ఈయన కనబడ్డాడే అని నమస్కారం చేసి, నాయన నమస్కారం, నేను రాజుని, హరిశ్చంద్రుడిని, నాకు దారి తెలియట్లేదు అంటే, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చో ఎలా చిక్కుకుపోయావు నాయన అని ఆయన అడిగాడు. వెంటనే కథ చెప్పాడు. ఒక సూకరాన్ని వెంటబెడుతూ ఇలా వచ్చాను, నజానే పురమార్గంచ తథా సైన్యగతిమ్మునే, నా పురమార్గము తెలియట్లేదు, సైన్యాలు ఏమయ్యాయో తెలియదు, అందుకే పంథానం దర్శయ విభో వ్రజామి నగరం ప్రతి, మార్గం చూపించు, నా నగరానికి వెళ్ళిపోతాను. నా భాగ్యం బాగుంది కనుక నువ్వు కనబడ్డావు, లేకపోతే మమ అత్ర భాగ్యయోగేన ప్రాప్తస్త్వం విజనేవనే, విజనేవనే జనము లేని చోట నువ్వు కనబడ్డావంటే నా అదృష్టం బాగుంది. అయోధ్యాధిపతిశ్చాహం హరిశ్చంద్రోతి విస్తృత, అయోధ్యాధిపతిని నేను అని చెప్పుకున్నాక, సరే కానీ నేను పోని పేదవాడిని అయ్యా, నాకు కొంచెం సహాయం కావాలి, నువ్వు ఈ మధ్య రాజసూయ యాగం చేసి చాలామందికి దక్షిణలు ఇచ్చావన్నా, అయినా నేను దరిద్రంతో ఉన్నానంటే నాకు కూడా దక్షిణ ఇస్తే నీ రాజసూయం పూర్తవుతుందేమో అని ఆలోచించుకో, నాకు దక్షిణ ఏదైనా ఇస్తే నేను సాయం చేయగలను, తప్పకుండా నీకు కావలసినటువంటి ధనాన్ని నేను ఇస్తాను, నాకు మార్గం చూపించు అనగానే సరే అని నాతో పాటు రా అని తీసుకువెడుతూ ఉంటే ఒక అత్యద్భుతమైన తీర్థం కనబడింది, సరస్సు. ఈ తీర్థంలో స్నానం చేయు అన్నాడు ఇక్కడ విశ్వామిత్రుడు. తస్మత్ తీర్థవరే రాజన్ కురు పుణ్యం స్వశక్తిత. తీర్థాలు క్షేత్రాలు కనబడ్డాక వాటిలో స్నానం చేయకుండా కానీ దాటి వచ్చేస్తే వాడు పాపానికి పోతాడు, ఇది శాస్త్రం. చూడండి కథలు చెప్తూనే ఈ విషయం. అందుకే ప్రాప్యతీర్థం మహాపుణ్యం అస్నాత్వా యస్తు గచ్చతి సభవేరాత్మహాభూయ ఇది స్వయంభువో బ్రవీత్. ఎందుకు పురాణ కథలు వినాలండి, ఎక్కడి నుంచి ధర్మాలు రాలుతూ ఉంటాయి. ఇక్కడ ప్రధాన కథ కాదు, ఇక్కడ దాంట్లో చెప్తున్న మాటలు. స్వయంభువ మనువు చెప్పిన మాట నీకు చెప్తున్నాను నీకు, అంటే ఆ స్వయంభువ మనుస్మృతి ఒకటి ఉందన్నమాట. మనకు తెలిసింది వైవస్వత మనువు, స్వయంభువ మనువు ఇచ్చిన స్మృతి. ఆ స్మృతి ప్రకారం ఏం చెప్తున్నంటే ప్రాప్యతీర్థం మహాపుణ్యం, పుణ్యమైన తీర్థాన్ని పొందినవాడు స్నానం చెయ్యకుండా అక్కడి నుంచి వస్తే వాడు ఆత్మహత్య చేసుకున్నంత పాపం వస్తుంది. వాడిని ఆత్మహత్యతో సమానమైన పాపం ఎందుకన్నారు, ఇది కొంచెం ఆలోచిద్దాం. ఎందుకంటే నీకు తరించే అవకాశం వచ్చింది కదా, అది చేసుకోలేదు కదా, అంటే నిన్ను నువ్వు బాగు చేసుకునే అవకాశం వచ్చినా వాడుకోలేదంటే నిన్ను నువ్వు దెబ్బ తీసుకున్నట్టేగా, అది ఆత్మహత్య అంటే అర్థమైంది కదా. ఆ మాటకు వస్తే శంకర భగవత్పాదులు వివేక చూడడంలో మొట్టమొదటి ఒక మాట చెప్పారు ఇక్కడ, మనుష్య జన్మ పొంది కూడా నీ స్వస్వరూపం ఏంటో, నీ ఆత్మ ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే నిన్ను ఆత్మహత్యాపాతకే అంటారు. ఈ మాట ఉపనిషత్తు ఏంది, ఆత్మహ అని. ఇక్కడ వాడు ఆత్మఘ్నుడు అన్నాడు. ఇక్కడ తన్ను తాను చంపుకున్నవాడే. ఎందుకంటే ఇంత గొప్ప జన్మ వచ్చిందే, తరించడానికి అవకాశం వచ్చిందే, నువ్వు ఆ పని చేయలేకపోతే ఏమైంది, నిన్ను నువ్వే దెబ్బ తీసుకున్నాగా, మళ్ళీ ఏమయ్యో వేల కొద్ది జన్మల్లో నరకాల్లో పడ్డావు ఇక్కడ. అందుకు మనల్ని బాగు చేసుకునే అవకాశం వచ్చినప్పుడు కూడా వినియోగించుకోకపోతే అది ఆత్మహత్యతో సమానం. ఎంత చక్కగా లాజికల్గా సరిపోయిందో ఆలోచించండి అని ఎవరు చెప్పారు, స్వయంభూమనువు. అంటే పెద్దలు మాట్లాడితే శాస్త్రమును ప్రమాణం చూపిస్తారు అనడానికి ఇది ఒకట. అందుకే స్వయంభూవో అబ్రవిత్ తస్మాత్ తీర్థవరే రాజన్ కురు పుణ్యం స్వశక్తిత. స్నానం చేయడం అంటే ఊరికి మునుగొచ్చేయడం కాదు, సంకల్పశక్తికి స్నానం చేయాలి, అక్కడ దేవ ఋషి పితృ తర్పణలు చేయాలి, దానం చేయాలి. అందుకు స్నానం చేయండి. స్నానం అంతా అయిపోయింది. అక్కడ ఆయన ఎంత చక్కగా స్నానం చేశాడో కూడా వర్ణించారండి విశేషంగా. ఎలా చేశాడు అంటే ఆయన స్నానం చేసి తర్పణం కృత్వా, తర్పణలు చేశాడు. ఇక్కడ రాజా స్నాన విధిం కృత్వా సంతర్ప్య పితృదేవతా. స్నానం చేయడం ఎలా కూడా వర్ణించాడంటే అవి కూడా తెలియని రోజులు వస్తాయని ఆయనకు తెలుసు అనమాట. ఇక్కడ అందుకు వర్ణించాడు. ఇక్కడ పితృదేవతా తర్పణలు చేసి అప్పుడు తర్పణ టైపులో దానం చేయాలిగా, దానం చేయ ఎవరికంటే నాకే సిద్ధమేనా, అక్కడ కమిటీ అయిపోతే ఇంకా గట్టిది అనమాట. తీర్థస్నానం దగ్గర కానీ అగ్నిహోత్రం దగ్గర కానీ ఆలయంలో కానీ ఏదైనా మాట అంటే అది చేసి తీరాల్సిందే, ఎక్కడన్నా చేసి తీరాల్సిందే సత్యవాది. కానీ ముందు జాగ్రత్త అక్కడ పెట్టాడు. ఏమిటంటే దానం చేయాలంటే వెంటనే అంటున్నాడు, యదిచ్ఛసి మహాభాగ తత్తే దాస్యామి సాంప్రతం గావో భువి
హిరణ్యంచ గజాస్వరథవాహనం నాదేయం మే కిమప్యస్తి కృతమే తద్వ్రతం పురా. నేను రాజసూయం చేసినప్పుడే ఎన్ని దానాలు చేశానో నా ప్రతిజ్ఞ విను. గావో భువి హిరణ్యం, గోవులు గాని, భూమి గాని, హిరణ్యం గాని, గజములు గాని, అశ్వములు గాని, రథములు గాని, వాహనాలు గాని, నా సేనలు గాని, నా సంపదలు గాని అన్నీ కూడా నేను ఇస్తాను, ఇవ్వననేం లేదు, నీకేది కావాలో అడుగు అంటే వీటన్నిటిలో ఏదో సెలెక్ట్ చేసుకుంటాడేమో నేను అనుకున్నాడు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. భర్తకు అన్నం పెట్టుకోవడంలో మహానైవేద్యం ఉంది. భర్త రాత్రి పడుకుంటే పాట ఉత్సారాదా లేదు. తినే అలల చెంచలమైన ఏది పాడు అంటే ఉత్తినాడుకు వచ్చో రాదో అలల చెంచలమైన ఆత్మలందుండ నీ కలవాటు చేసే నీ ఉయ్యాలా అంటే ఆయన పడుకుంటాడు అంతే. కాసేపు ఆయన కాళ్ళు పడుతూ ఏదో కబుర్లు చెప్పింది. నన్ను నమ్మండి, సాక్షాత్తు ఏడుకొండలవాడి కాళ్ళు పడితే ఏ ఫలితమో అదే వేస్తారు. ఆయన మనసులోకి చేరింది, పరమేశ్వరుల్లోకి చేరిపోయింది. అందుకే ఆడదానిగా పుట్టి పరమేశ్వరుణ్ణి చేరడం తేలిక, మగవాడిగా పుట్టి పరమేశ్వరుణ్ణి చేరడం కష్టం. కారణం ఏమిటో తెలుసా? నేను ఏడుకొండలవాడి కాళ్ళు పట్టాలంటే నేను మానసికంగా కాళ్ళు పట్టడానికి కావలసినటువంటి ధ్యాన స్థితిని పొందాలి. నేను పరమేశ్వరుడికి అన్నం పెట్టాలంటే ఆ గొప్ప ధ్యాన వైభవంలో పెట్టాలి. ఆడదానికి స్వయంగా అదృష్టం. ఆయన చేతికి ఇంత పళ్ళరసం ఇచ్చిందనుకోండి, పరమేశ్వరుడికి ఇచ్చినట్టే. అందుకే భర్త పెద్దవాడై భర్తని అంత గౌరవించడానికి కారణం. స్కాంద పురాణంలో ఒక ప్రత్యేకమైన ఆఖ్యానం. ఎన్నో నోములు వ్రతాలు చేశారు ఒక రాజుకి 2 భార్యలు. పెద్ద భార్య ఏది చేసినా ఆయన కాళ్ళకి నమస్కారం చేసి అయ్యా నేను ఇది చేస్తున్నానని మళ్ళీ అనేది మొదలుపెట్టు అనేవాడు. రెండో భార్య నిన్న ఆయనేగా తెప్పించాడు పసుపు కుంకమని చేసేది. ముగ్గురు చచ్చిపోయారు ఒకేసారి అనుకోకుండా. భార్య భర్త, పెద్ద భార్య భర్త స్వర్గానికి వెళ్ళారు, చిన్న భార్యను నరకానికి తీసుకెడుతున్నారు. ఎందుకని అడిగారు. పతి పరమేశ్వరుడు, నువ్వు ఆయన అనుమతి ఎప్పుడు తీసుకున్నావు? నీకు ఆయనతో సంబంధం ఏంది? నా అంత దాన్ని నేనని ప్రవర్తించావు, దుష్ట స్వభావం, కాబట్టి నీకు నరకవాసమే అన్నాడు. పతిని అనుగమించుటయే అసలు ఈ జాతిలో మీరు బాగా ఆలోచించండి, మహాతపస్సులైనటువంటి పురుషులు సాధించినటువంటి వాటికన్నా పాతివ్రత్యము చేత తపస్సు లేకుండా భర్తని అనుగమించిన స్త్రీలు సాధించినది గొప్ప. సీతమ్మ తల్లి పాతివ్రత్యానికి చచ్చిపోయాడు రావణాసురుడు. హనుమయ్యే చెప్పారు, రావణుడు నిమిత్తంగా బాణం వేస్తున్నాడు, సీతమ్మ పాతివ్రత్యానికి ఏనాడో కాలిపోయాడు అన్నాడు మహానుభావుడు హనుమ. అలాగే సతీ అనసూయ మహాతల్లి సూర్యోదయం చేయించి చచ్చిపోయినటువంటి భర్తని మళ్ళీ బతికించింది, ఆ కౌశికుణ్ణి. ఎంతమంది పాతివ్రత్యంతో మండోదరి. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, భర్త పాడైపోయిన వాడు ఉన్నాడేమో, భర్త పాడైపోయినా భర్తలో పరమేశ్వరుణ్ణి చూసుకున్న ఆడవాళ్ళు మాత్రం తరించిపోయారు. అందుకే రావణుడు చెడిపోయాడేమో, మండోదరికి మాత్రం పేరు ప్రఖ్యాతులు పాడవలేదు, మహాపతివ్రతగానే నిలబడింది. ఆమె కర్తవ్యం ఆమెది, ఆమె భర్త యందు దైవాన్ని చూసింది, ఆమె తరించిపోయింది. ఆయన పాడైపోయాడు అంతే. ఆయన అలా అర్థం చేసుకోలేకపోయాడు, పాడైపోయాడు. ఆమె కర్తవ్యంతో ఉంది. పతిని అనుగమించి పాతివ్రత్యంతో ఉన్న స్త్రీలు సాధించలేనిది ఈ జాతి యందు లేదు. ద్రౌపదీదేవి గొప్పతనమంతా పాతివ్రత్యమే, సీతమ్మ తల్లి గొప్పతనమంతా పాతివ్రత్యమే, అనసూయమ్మ గొప్పతనమంతా పాతివ్రత్యమే. అంత గొప్పతనాన్ని పురుషుడంత తేలిగ్గా సాధించలేడు, ఎంత తపస్సు చేయవలసి ఉంటుందో. అందున ప్రత్యేకించి కలియుగంలో గట్టిగా 100 సంవత్సరాల ఆయుర్దాయం పూర్తిగా అనుభవించేవాడెవరు? ఎవడంత తరించగలడు? అదే భర్త నిద్ర లేవగానే పరమేశ్వరుడే ఆ కంకణాలు, ఆ పాదములకు పెట్టుకున్న మంజీరముల సవ్వడితో పైకొస్తున్నాడన్న భావనతో ఒక్కసారి వంగి భర్త పాదములకు నమస్కరించి తన నొసటన ఉన్న కుంకం భర్త పాదం మీద పడేలా నమస్కరించిన స్త్రీ ఎవరున్నదో ఆమె కైలాస పర్వతం మీద పరమశివుడు లేచి పైకొస్తున్నప్పుడు ఆయన పాదములకు నమస్కరించిందని వేస్తారు. నేనెవరికి నమస్కరించను అలా, నాకు లేదా యోగం.
నేను చెయ్యాలంటే ఒక్కరికే చెయ్యాలి, మా గురువు గారికి ఒక్కరికే చెయ్యాలి, ఆయన పరబ్రహ్మం కనుక. కానీ నేను మానసికంగా చెయ్యాలి. మా గురువు గారు నాకు 365 రోజులు ఎలా అందుబాటులో ఉంటారు? 365 రోజులు నేను తెల్లవారి నిద్ర లేచేసరికి నా గురువు గారు నాకు ఎదురుకుండా ఉంటారా? నేను మానసికంగా చెయ్యాలంటే నేను గుర్తు పెట్టుకోవాలి. నిద్ర లేవగానే నేల మీద పడాలి, పడగానే మా గురుపాదములు గుర్తు రావాలి, గుర్తొచ్చి నేను నమస్కరించి మా గురువుగారు అక్షతలు వేసి శివో రక్షతు శివో రక్షతు శివో రక్షతు అన్నట్లుగా నాకు వినబడి నేను నిద్రలేస్తే. అదే నా భార్య అయితే ఏమీ అక్కర్లేదు, వంగి నా కాళ్ళకి నమస్కారం చేస్తే చాలు. నేను ధూర్తున్నా మంచివాడినా పక్కన పెట్టేయండి. అందుకని ఆవిడంది పతి రేకో గతి సదా. అసలు పతి ఒకడే కదా గతి స్త్రీకి. నువ్వెక్కడో ఉంటే నేను అంతఃపురంలో ఉండి ఎందుకు దాంపత్యం? ఇంకెందుకు ఆ దాంపత్యం? నువ్వెక్కడో ఉంటావా, నేను ఇక్కడ ఉండనా? ఎందుకయ్యా నాకు పూజలు? పూజలన్నీ ఎందుకంటే ఆ భర్త దగ్గర ఉండడం కోసం, ఆ భర్తని సేవించుకునే అదృష్టం పొందడం కోసం. అందుకే ఆవిడ ఒక మాట అంది, భర్తృ పాదఛాయా విశిష్యతే. ఆ భర్త యొక్క పాదముల నీడ ఎక్కడుంటుందో అక్కడ ఉండడమే అదృష్టం. భర్త పాదముల నీడంటే భర్త ఎక్కడ తిరుగుతాడో అక్కడే భార్య తిరగడం అదృష్టం. కానీ భర్త ఎక్కడో ఉండి భార్య ఎక్కడో ఉంటే ఏమిటి ఆ దాంపత్యానికి అర్థం నాకు చెప్పండి? వైదిక ప్రాతిపదిక ఏది? ఎన్నో పూజలు చేస్తోంది, అసలు పూజే లేదు ఆ ఇంట్లో. నిజానికి ఆ ఇంట పూజ లేదు. ఎందుకని? పూజలో సంకల్పం ఏమిటి? ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపుత్రకస్య సబాంధవస్య ఎవరు చేయమని. కాబట్టి నీ పాదముల యొక్క నీడలో నేను ఉండాలి. నువ్వు అరణ్యంలో ఉంటావా, నేను ఇక్కడ ఉండనా? ఎందుకయా దాంపత్యం? ఇంకా ఏమిటి ఉపయోగం? ఏమైనా అర్థం ఉందా? మరి ఏమండి నోములు వ్రతాలు ఉంటాయి కదా, శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతం ఉందా లేదా? అది మగవాళ్ళు చేస్తారా? ఆడవాళ్లే కదా చేస్తున్నారు. అట్ల తద్ది నోముంది, ఆడపిల్లలు పడుతున్నారా లేదా? మగపిల్లలకి లేదుగా. మరి శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు భర్తతో కలిసి చెయ్యంగా మేము. చారుమతి కథ అవన్నీ ఆడదానికేగా. తోరం కట్టుకోవడం ఆడదేగా కట్టుకుంటుంది, వాయుదానం చేయడం ఆడదేగా చేస్తుంది. నువ్వెక్కడుంటావో అక్కడుంటే నా జీవితానికి సార్థక్యం ఉంది. నీ పాదములను సేవిస్తాను, నిన్ను అనుగమిస్తాను, నీతో కలిసి ఉంటాను, నీకు ఒక పండు తీసుకొస్తాను పెడతాను. నువ్వు ఆ పండు తిన్నావా, నా జన్మకి సార్థక్యం. నా జన్మ పాడైపోట్లా? ఇంకెందుకయ్యా పెళ్ళి? మా నాన్నగారు ఎందుకు ఇచ్చి వివాహం చేసినట్టు? రామా ఏమిటి నువ్వు అంతఃపురంలో ఉండు, నేను అరణ్యానికి వెళ్తానంటావేమిటి? అవైదికం కాదు. రాముని యొక్క హృదయంలో వేద ధర్మాన్ని ప్రశ్నిస్తోంది సీతమ్మ. అది నేనన్నది. దాంపత్యమును గూర్చిన అవగాహన అంటూ ఒకటి ఉంటే అప్పుడు అది సక్రమంగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికైనా మనం వెళ్ళి ఓ పని చేస్తున్నామంటే దాని మీద అవగాహన ఉంటే కదా అసలు అది బాగుండేది. ముందు అసలు స్పష్టమైన అవగాహన ఉండాలి. దాంపత్యానికి అవగాహనకు ప్రాతిపదిక ఎక్కడున్నదో చెప్తోంది సీతమ్మ. అసలు కలిసి ఉండడంలో దాంపత్యం, కలిసి ఉండడంలో సంతోషం. అసలు దాంపత్యము గృహస్థాశ్రమము పండేదిప్పుడు ఇద్దరూ కలిసి ఉంటేనే. మీరు ఏ కారణం చెప్పండి, అది ఇద్దరు విడిగా ఉంటానంటే ఆ దాంపత్యమునకు అర్థము లేదు లేదు లేదు. కలిసి ఉన్నదే దాంపత్యం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. హరయే నమః. దత్తాత్రేయుడు ప్రహ్లాదునికి బోధిస్తున్నాడు. ప్రారబ్ధవశాన లభించిన దానిని అనుభవిస్తూ మనస్సులో తృప్తిని పొందుతూ ఉంటాను. ఇది జనానికంతా చెప్తున్నారు, ఆయనకు కాదు. ఆయన యోగి, భోగి, త్యాగి, విరాగి, ఎంత స్వామి అన్ని పేర్లు ఆయనకి. మొదలు చెప్పారు కదా, ఉన్మత్త, పైశాచ, బాల, ఇట్లా ఆ అవస్థలన్నీ స్వామికి ఉన్నాయి అని చెప్తారు. ఒకప్పుడు కటిక నేలపైన, గడ్డి మీద, ఆకుల మీద, బూడిదలోనూ పడుకుంటాను. ఇది అవధూత లక్షణాలు ఇవంతా. మరొకప్పుడు ఇతరుల కోరిక ప్రకారం భవనంలోని అందమైన మంచం మీద, పట్టు పరుపు పైన పడుకుంటాను. కోరితే
మీరు దీని మీద పడుకోండి ఇంటి కోరితే దాని మీద పడుకుంటా, లేకపోతే కిందనే. ఒకరోజు నేను చక్కగా స్నానం చేసి శరీరం అంతటా చందనాన్ని పూసుకుంటాను. చక్కని వస్త్రాలను ధరించి రథంపై కానీ, ఏనుగుపై కానీ, గుర్రంపై కానీ సంచరిస్తూ ఉంటాను. మరొకప్పుడు పిశాచంలాగా దిగంబరుడైన ఉంటా నేను. స్వభావంతోనే జనులు భిన్న భిన్నముగా ఉంటారు కనుక నన్ను నిందించేవాడిని నేను నిందించను, నన్ను సమ్మానించేవాడిని నేను స్తుతించను. నాకు రెండూ ఒకటే, పూల వర్షము ఒకటే, రాళ్ల వర్షము ఒకటే. నన్ను పూలతో కొట్టేవాడిని కూడా వాడికి నేను స్మరించను, వాడికి స్తుతించను, సన్మానం చేయను. రాయితో కొట్టేవాణ్ణి నేను శపించను. కానీ నేను వారందరికీ కళ్యాణము, పరబ్రహ్మయందు ఐక్యము అనేటువంటి మోక్షము కలగాలని నేను ప్రార్థిస్తూ ఉంటాను. పూలతో కొట్టేవాడికి, రాయితో కొట్టేవాడికి, వీళ్ళిద్దరికీ కూడా కళ్యాణం కానీ, వీళ్ళిద్దరికీ ఆ బ్రహ్మతత్వం తెలియని అని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. సాధకుడు ఈ భేదమును మనోవృత్తి యందు, మనోవృత్తిని పదార్థముల నానత్వం యొక్క భ్రమను కలిగించే మనస్సునందు, నానత్వం యొక్క ఆ మనస్సును అహంకారమందు, అహంకారాన్ని మాయాశక్తి యందు భావనారూపంగా విలీనం చేయాలి. తర్వాత సాధకుడు మననశీలుడై సత్యమైన పరబ్రహ్మను అనుసంధానం చేయాలి. అతడు మాయాశక్తిని భావనతో ఆత్మానుభూతి యందు విలీనం చేయాలి. తరువాత ఆత్మస్వరూప దర్శనంతో ఆత్మనిష్ట గలవాడై నేను చేస్తున్నాను అనే భావన వల్ల కలిగిన కర్మలు లేనివాడై ప్రవృత్తి మార్గాన్ని విడిచిపెట్టాలి, నివృత్తి మార్గంలో నడవాలి. అప్పటి నుంచి నువ్వు భగవంతుడిని శరణు పొందినవాడవు కనుకనే నేను నీకు ఎంతో రహస్యమైన నా ఆత్మకథను చెప్పాను. ప్రహ్లాదుడు చెప్పింది మనందరికీ కూడా అర్థమవుతుంది. ఆ ప్రహ్లాదుడికి బోధించటమే ఒక అదృష్టం. ఎందుకంటే ప్రహ్లాదుడు సద్భక్తుడు, ఆత్మానుసంధానం చేసుకోవాలనేటువంటి ఒక ఆశ కలవాడు, దాన్ని యోచన చేసేవాడు. రాక్షస ప్రభువు అయిన వాడు కూడా అయినప్పటికీ దాన్ని ఏదీ పట్టించుకోకుండా తాను పరమాత్ముడే సర్వస్వము అని చెప్పి శ్రీహరినే ధ్యానం చేస్తూ ఉన్నావు కాబట్టి నువ్వు శుద్ధాత్ముడివి అని నాకు తెలిసింది కాబట్టి నా ఆత్మకథను చెప్పాను. నేను ఎవరికీ నా ఆత్మకథను ఇంతవరకు చెప్పలేదు, చెప్పను. నా లక్షణాలు ఏమిటి, నా అవధూత లక్షణాలు ఏమిటి అనే విచారాన్ని నీకు చెప్పుకొస్తున్నాను. నా ఈ కథ లోక మర్యాదలకు, శాస్త్ర మర్యాదలకు అతీతమైనది. ఈ కథ శాస్త్రానికి కానీ, మర్యాదకు కానీ, లోక మర్యాదకు కానీ దొరకనటువంటివి. అవంతా మీరినటువంటివి. ఇవంతా కూడా ఎవరికి హింస లేనటువంటివి, ఎవరిని నింద చేసేటువంటివి కాదు, అతీతమైనటువంటివి. ఈ భావనలకంతా ఈ రూల్స్ రెగ్యులేషన్ అన్నాం కదా, అతీతమైనటువంటిది కాబట్టి దీని నుంచి ఎవరికి హాని కలిగించలేదు. నా ఇష్టం అంతే, ఇట్లా ఉండిపోతున్నా నేను. ప్రహ్లాదుడికి ఇవన్నీ కూడా స్వామి ప్రత్యక్షంగా దత్తస్వామి అవధూతావస్థలో, అజగరావస్థలో ఉంటూ బోధించాడు. రాక్షస ప్రభువైన ప్రహ్లాదుడు ఇలా దత్తాత్రేయ మహర్షి నుండి పరమహంసలకు చెందిన ధర్మాన్ని విని చాలా చాలా సంతోషించి ఆయనను పూజించాడు. ఆయన అనుమతితో తన గృహానికి వెళ్ళాడు అని నారద మహర్షి చెప్పాడు. ఇంతటితో సప్తమ స్కంధములోని 13వ అధ్యాయం సమాప్తమవుతున్నది. ఇప్పుడు 14వ అధ్యాయం.
ఈ అధ్యాయంలో గృహస్థుల ధర్మములు చెప్పబడ్డాయి. ధర్మరాజు నారద మహర్షితో, ఓ దేవర్షి, గృహస్థ ఆసక్తుడైనటువంటి నా వంటివాడు నువ్వు చెప్పిన ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని తేలికగా పొందే విధానం ఏమిటో నాకు చెప్పు. తేలికగా పొందాలా, అందుకని దాన్ని సులభంగా నాకు అర్థమయ్యేటట్టు చెప్పు అని అడిగాడు. నారద మహర్షి ఇలా చెప్పసాగాడు. గృహేష్వస్థితో రాజన్ క్రియా కుర్వన్ గృహోచితాః వాసుదేవార్పణం సాక్షాత్ ఉపాసీత మహామునీన్. ఓ రాజా, గృహస్థుడు తన ఆశ్రమానికి సంబంధించిన కర్మలను సాక్షాత్తుగా వాసుదేవుడికి అర్పిస్తున్నాను అనే భావనతో మహాత్ములను సేవించాలి. నిత్యకృత్యాలను ఆచరిస్తూ సమయం లభించినప్పుడల్లా విరక్తి జనులతో సాంగత్యము చేస్తూ భగవంతుడి అవతార గాథలనే అమృతాన్ని మళ్ళీ మళ్ళీ శ్రద్ధతో వింటూ ఉండాలి. దేహము, భార్య, భర్త, సంతానము మొదలైనవన్నీ ఏదో ఒకనాడు తమంత తాముగా మనిషిని విడిచిపోతున్నాయి. అయినా కూడా వ్యక్తి వాటి విషయంలో నాది అనే అభిమానాన్ని కలిగి ఉంటాడు. నిద్ర నుండి లేచినవాడు తాను కలలో చూసిన విషయాల పట్ల ఆసక్తుడు కాడు. అదేవిధంగా సాధకుడు కూడా సత్పురుషుల సాంగత్య ప్రభావం వల్ల వీటిపై ఆసక్తిని మెల్లమెల్లగా విడిచిపెట్టాలి. వివేకం కలవాడు దేహంతోనూ ఇంటితోనూ ఎంతవరకు ప్రయోజనమో అంతవరకు మాత్రమే వాటిని సేవించాలి. గృహస్థ సాధకుడు తాను విరక్తుడైనా కూడా జనుల మధ్యలో ఆసక్తి కలవాడిలాగా, సామాన్య మానవుడిలాగా వ్యవహరించాలి. మమకారం లేనివాడై ఉంటూనే బంధువులు, తల్లిదండ్రులు, సంతానము, సోదరులు, మిత్రులు దేనిని చెబితే దానిని కోరితే దానిని అంగీకరించాలి. ఎప్పుడు కూడా సంపద 3 విధాలుగా ఉంది. వర్షాలు కురిసి పంటలు పండే లభించేటువంటి సంపద దివ్య సంపద. బంగారము మొదలైన భూమి నుండి లభించే సంపద. ఇవి కాకుండా కొన్నిసార్లు అకస్మాత్తుగా సంపదలు వచ్చి పడతాయి. ఈ 3 విధాల సంపద తనంత తానుగా శ్రీహరి చేత సమకూర్చబడినది అని గుర్తించాలి. వివేకైన సాధకుడు ఈ విషయాన్ని గుర్తించి ఆ సంపదనంతా అనుభవిస్తూ పైన చెప్పిన ఈ సత్కర్మలను చేస్తూ ఉండాలి. మనిషికి పొట్ట నిండటానికి ఎంత సంపద సరిపోతుందో అంత సంపదను అనుభవించటానికి మాత్రమే అతడికి హక్కు ఉంది. హరయే నమః.